జై హింద్, భారత్ మాతాకి జై ఈ నినాదాల తొలిగలం ఇద్దరు ముస్లింలదే. సంఘ్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ నినాదాలను వదిలివేస్తుందా ప్రశ్నించిన కేరళ సీఎం పినరాయి విజయన్. అయితే జై హింద్, భారత్ మాతాకి జై అనే నినాదాలకు సంబంధించిన విషయంలో ఆ రెండు నినాదాలను కూడా తొలుత ఇచ్చింది ఎవరు అనంటే ముస్లింలు. ఈరోజు ముస్లింల మీద విషం కక్కేటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, లేదంటే ఆర్ఎస్ఎస్ కానీ, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు కానీ, ఈ సంస్థలు ఈరోజు ముస్లింలు మొదటగా చెప్పినటువంటి నినాదాలు ఏవైతున్నాయో ఆ నినాదాలని తరచుగా వాడుకుంటున్నారు. మరి ముస్లింల మీద విషం కక్కుతూ ముస్లింలు వచ్చినటువంటి నినాదాలు ఎట్లా వాడుకుంటారు? ఆర్ఎస్ఎస్ ఈరోజు ఆ పదాలని వాడటం మానేస్తుందా అని చెప్పేసి కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అడుగుతున్నాడు. ఏమని? భారత్ మాతాకి జై, జై హింద్ అనే నినాదాలను మొదటగా చేసింది ఇద్దరు ముస్లింలని. ఇప్పుడు ఆ నినాదాలను వదిలేయడానికి సంఘ్ పరివార్ సిద్ధంగా ఉందా అని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రశ్నించారు. ముస్లింలు ఎక్కువగా ఉండే ఉత్తర కేరళ జిల్లాలో ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ చరిత్ర, స్వాతంత్ర ఉద్యమంలో ముస్లిం పాలకులు, సాంస్కృతిక ప్రముఖులు, అధికారులు గణనీయ పాత్ర పోషించారన్నారు. ఇందుకు సంబంధించి చరిత్రలోని ఉదాహరణను ఆయన చెప్పారు. అజీముల్లా ఖాన్ అనే ముస్లిం తొలుత భారత్ మాతాకి జై అనే నినాదం చేశారని గుర్తు చేశారు. ఎవరు? అజీముల్లా ఖాన్ అనే ముస్లిం నాయకుడు మొదటిసారిగా భారత్ మాతాకి జై అనే నినాదం చేశారని గుర్తు చేశారు. ఇక్కడికి వచ్చిన సంఘ్ పరివార్ నేతలు తమ ముందు కూర్చున్న వారిని చూసి భారత్ మాతాకి జై అని నినదించమంటున్నారు. అసలు ఎవరు ఈ నినాదం ఇచ్చారు? ఈ నినాదం మొదటగా చేసింది ముస్లిం అని, ఆ వ్యక్తి పేరు అజీముల్లా ఖాన్ అని సంఘ్ పరివార్కు తెలుసో లేదో నాకు తెలియదు అని విజయన్ వ్యాఖ్యానించారు. ఇక ముస్లిం అని తెలిస్తే వారు ఈ నినాదం చేయడం ఆపేస్తారేమో, మరి అది కూడా తెలియదని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం CAAను వ్యతిరేకిస్తూ సిపిఎం నిర్వహిస్తున్న ర్యాలీలో భాగంగా సోమవారం నిర్వహించిన 4వ ర్యాలీలో ఆయన మాట్లాడారు. ప్రాచీన దౌత్యవేత్త అబిద్ హసన్ అనే వ్యక్తి తొలుత జై హింద్ అనే నినాదాన్ని చేశారన్నారు. వినండి. ప్రాచీన దౌత్యవేత్త అబిద్ హసన్ అనే వ్యక్తి మొదటిసారి జై హింద్ అనే నినాదాన్ని చేశారన్నారు. మొఘల్ పాలకుడు షాజహాన్ కుమారుడు దారా షికాహ్ సంస్కృతంలో నుంచి పర్షియన్ భాషలోనికి పర్షియన్ భాషలోకి 50 ఉపనిషత్తులను అనువాదం చేశారని, ప్రపంచవ్యాప్తంగా వాటిని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేశారని విజయన్ పేర్కొన్నారు. ముస్లింలు భారత్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోవాలని వాదిస్తున్న సంఘ్ పరివార్ నేతలు, కార్యకర్తలందరూ ఈ చారిత్రక నేపథ్యం గురించి తెలుసుకోవాలన్నారు. ఇతరులందరితో కలిసి ముస్లింలు కూడా ఈ దేశ స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. మొత్తానికైతే ఈరోజు ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ, సంఘ్ పరివార్ శక్తులు కానీ వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాటి అనుబంధ సంస్థలు కూడా మొదటి నుండి చివరి వరకు భారత్ మాతాకి జై ఎట్లుంటుంది అంటే మా బండి సంజయ్ అన్న, మా ఎంపీ బండి సంజయ్ లాంటి వాళ్ళు అయితే అసలు ఎందుకు అంటారో కూడా తెలియదు, ఏ విషయంలో అంటారో కూడా తెలియదు. ఎంత దారుణం అంటే ఆఖరికి మొన్న కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేయడానికి ఈడీ అధికారులు వచ్చినప్పుడు ఆ గేటు బయట ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు భారత్ మాతాకి జై అంటారు. ఎందుకంటారు భారత్ మాతాకి జై? అసలు భారత్ మాతాకి జై అనే పదం ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది, దాన్ని అనాల్సిన అవసరం ఏముంది? ఏ సందర్భంలో వాళ్ళు ఈరోజు పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుందా, లేదంటే అమెరికాతో యుద్ధం జరుగుతుందా, లేదంటే రష్యాతో యుద్ధం జరుగుతుందా? యుద్ధం ఎవరితో జరుగుతుందా అని చెప్పేసి మనం భారత్ మాతాకి జై అని నినదించాలి. ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి జనాభా మన గురించి మనం ఆలోచించుకుంటున్నప్పుడు, మన గురించి మనం పని చేసుకుంటున్నప్పుడు, ఇతర దేశాలు మన మీద దండెత్తినప్పుడు ఈ నినాదాలను ముందర పెట్టుకొని మనం నినదించాల్సిన అవసరం ఏమున్నది? భారత్ మాతాకి జై అనే నినాదం నువ్వొక్కడు ఆర్ఎస్ఎస్ ఏంది ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు మాట్లాడతాడు. భారత్ మాతాకి జై అనే నినాదము ప్రతి ఒక్కడు మాట్లాడతాడు. అసలు భరతమాత గురించి మాట్లాడేటువంటి వీళ్ళు ఈ దేశంలో అత్యాచారాలకు గురిగా పడుతున్నటువంటి భరతమాతలకి ఎందుకు రక్షణ కల్పించలేకపోతున్నారు? ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్గా ఉన్నటువంటి ఈ రాష్ట్రాల్లో అత్యంత ఎక్కువగా మణిపూర్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ డబుల్ ఇంజన్ అంటే కేంద్రంలో బీజేపీ ఉండి రాష్ట్రంలో బీజేపీ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతున్నాయో ఈ దేశంలో ఆ రాష్ట్రాలు అన్నింటిలో కూడా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, ఆడవాళ్ళ మీద హింస ప్రేరేపిస్తున్నారు, ఆడవాళ్ళకు అన్యాయం జరుగుతుంది, ఆడవాళ్ళకు రక్షణ లేకుండా పోతుంది అని చెప్పేసి మొత్తుకుంటా ఉంటే మరి ఈ భారత్ మాతాకి జై అని నినదించేటువంటి ఏ ఒక్క గొంతు కూడా ఆ భరతమాతల గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? ఈరోజు ఉదయం లేచింటే ప్రతి ఒక్కడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడి రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని ప్రయత్నం చేస్తాడు. కానీ ఇదే తెలంగాణ రాష్ట్రంలో
ఇద్దరు భరతమాతలు భవ్య వైష్ణవి అనే ఇద్దరు భరతమాతల మీద దాడి జరిగి హత్య చేసిరు ఇక్కడనే భువనగిరిలో. హైదరాబాద్ నగరానికి 24 గంటలు బండి సంజయ్ అయినా కిషన్ రెడ్డి అయినా వాళ్ళ పార్టీ నాయకులు ఎవరైనా కూడా భాగ్యనగరం టెంపుల్ అనిపించి మాట్లాడతారు కదా. ఇదే భాగ్యనగర్ టెంపుల్కి సరిగ్గా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భువనగిరి హాస్టల్లో ఇద్దరు భరతమాతలు హత్యకు గురైతే మీరేం మాట్లాడారు? సూర్యాపేట జిల్లా ఇమాంపేట గురుకుల పాఠశాలలో ఇద్దరు భరతమాతలు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంటే వాళ్ళ కోసం న్యాయం కోసం మీరేం మాట్లాడారు చెప్పండి. ఈరోజు భరతమాతకి జై హింద్ అని నినాదాలు ఇచ్చి రోడ్ల మీద షోలు చేయడం కాదు కదా. మనం చేయాల్సిందేంది? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ ఒక్క భరతమాత మీద ఈరోజు ఎవడు చేయకుండా చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది కదా. ఉన్న చట్టాలు ఈరోజు నిర్భయ చట్టం ఉంది ఈ దేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో దిశ చట్టం ఉంది. ఈ 2 చట్టాలు ఉన్నప్పటికీ ఈ దేశంలో ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నాయి? ఈ రాష్ట్రంలో ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నాయి? మరి భరతమాత అని మాట్లాడేటువంటి మనం ఈరోజు భరతమాతలకు సంబంధించిన విషయంలో మనం ఏం చేస్తున్నాం? కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక పినరయి విజయన్ అడిగినట్టుగా, కేరళ ముఖ్యమంత్రి అడిగినట్టుగా జై హింద్ అనే నినాదం ఇచ్చింది ముస్లిం, భారత్ మాతాకి జై అనే నినాదం ఇచ్చింది ముస్లిం. మరి ముస్లింలు మొదటగా ఇచ్చినటువంటి ఈ నినాదాలని ఈరోజు ఆర్ఎస్ఎస్ వదిలివేస్తుందా? వాళ్ళు వదిలేసి కొత్త నినాదాన్ని ఎత్తుకుంటారా? ఎందుకనంటే హైదరాబాద్ అనే పేరును మారుస్తాం, లేదంటే భారతదేశం అనే పేరుకు సంబంధించిన విషయంలో ఇండియాది, ఎందుకంటే ఇండియా అనే కూటమి పేరు ఇండియా అని పెట్టుకున్నారు కాబట్టి మేము ఇండియా పేరు మార్చి భారత్గా మారుస్తామని చెప్పేసి చెప్పుకునేటువంటి ఈ సోకాళ్ళు మేధావులు మరి రానున్న రోజుల్లో ఈ ముస్లింలు ఇచ్చిన నినాదాలు ఏవైతే ఆ నినాదాలను కూడా వదిలేసుకొని కొత్త నినాదాలు తెచ్చుకుంటారా? ఏం చేస్తారు అనే విషయాన్ని కూడా సమానం చెప్పాలి అని చెప్పేసి కేరళ సీఎం పినరయి విజయన్ అడుగుతున్నాడు. దానికి మరి బీజేపీ ఆర్ఎస్ఎస్ వాదులు ఏం సమానం చెప్తారో కూడా చూద్దాం. ఏమున్నది, వాళ్ళ వ్యతిరేకంగా మాట్లాడితే ఈడీ దాడులు, ఐటీ దాడులు, ఏదో దాడులు అని చెప్పేసి ఏదో కేసులో లిక్కర్ స్కామ్లో ఈయన కూడా హస్తం ఉందని చెప్పేసి ఈయన గురికి ఇస్తారు. అంత ఏం లేదు, సాక్ష్యాలు చెప్పుకోవాల్సిన. ఈరోజు భారతదేశంలో ఊపా చట్టాల పేరుతో అదే కమ్యూనిస్టు నాయకుల మీద ఊపా చట్టాల పేరు తీసుకొచ్చి అసలు నేను దొంగతనం చేయలేదు అంటే చేయలేదని నిరూపించుకో. ఇది ఊపా చట్టం చేసేటువంటి కథలు. నేను మంచోడిని అంటే మంచోని నిరూపించుకో అని చెప్పేసి అంటుంది కోర్టు, మంచోని నిరూపించుకో అని చెప్తుంది పోలీసులు చట్టాలు. ఇప్పుడు దొంగతనం చేసినావు అని చెప్పేసి ఈయనకు ఈ మనిషికి, ఈ ప్రొఫెసర్ సాయిబాబా గారికి లేదంటే వరవర్రావు గారికి నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి నువ్వు కేసు పెట్టినప్పుడు ఏ రకంగా సంబంధాలు వాళ్ళు ఎప్పుడు కలిసిరు, వాళ్ళతో ఎప్పుడు మీటింగ్ పెట్టుకుంటారు, వాళ్ళ దగ్గర వీళ్ళు మాట్లాడుకున్నటువంటి కాల్ రికార్డింగ్స్ కానీ, వాళ్ళు మాట్లాడుకున్న వీడియో రికార్డింగ్స్ కానీ, వాళ్ళిద్దరు కలిసినటువంటి ఫోటోలు కానీ, వాళ్ళిద్దరు కలిసినటువంటి వీడియోలు కానీ మీ దగ్గర ఏమైనా ఉన్నాయంటే ఏం లేవు. మేము కేసు పెట్టినాం కదా, వాళ్ళకు నీకు సంబంధం లేదని నువ్వే నిరూపించుకో అంటారు. అరే ఎట్లా నిరూపించుకోవాలి? ఇది నరేంద్ర మోడీకి పాకిస్తాన్ ఉగ్రవాదులకు సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఎవరైనా మాట్లాడి కేసు పెట్టిన అనుకో, ఎవరు నిరూపించుకోవాలి? నరేంద్ర మోడీ నిరూపించుకోవాలన్నా, లేదంటే కేసు పెట్టిన నిరూపిస్తారా? ఈ విషయం కూడా అంటే ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఈ దేశం ఉంది కాబట్టి ఈరోజు పినరయి విజయన్ మీద కూడా ఇట్లా మాట్లాడితే కేసులు పెడతారు కావచ్చు, కానీ వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉండదు.